స్తోత్రం. ఎవరు కూడా వ్యర్థమైన ఆలోచనలొద్దు. ఇదిగో ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. అడగాలందరూ. ఆమేన్. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, అభినయ సంగీతమా, ఆత్మకు అభిషేకమా. దేవునికి స్తోత్రం చెల్లింది. ఉదయకాల సమయం వాగ్దానము చేసిన దేవుడు, వాగ్దానములో నడిపించిన దేవుడు. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినా వ్యర్థమే. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రం ఉన్నాయి. అవును నాయన, నువ్వు మహిమతో దిగి వచ్చే వేళ మహిమగల పరిచర్య పొందినందున ఆదయపడను, కృప పొందినాను. మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను, కృప పొందినాను. మహిమతో నీవు వచ్చు వేళ, మహిమతో నీవు వచ్చు వేళ. నీ పోలికగా మార్చు పొందెదా, నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. కలిసి ఆయన పోలికగా మనం మార్చబడాలి. యేసయ్యానికి స్తోత్రములు నాయన. ఈ పోలికగా మనం మార్చుకోండి నాయన. ఈ లోకంలో వ్యర్థమైన బ్రతుకుతూనే ఉంటుంది. అయా, నువ్వు పిలిచిన రోజు నీ పోలికగా మార్చబడాలి. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సియోను శిఖరాము నీ సింహాసనము, వారి పుత్రులకే వారసత్వం. సియోను శిఖరాము నీ సింహాసనం, వారి పితరులు వారసత్వం. వాగ్దానములు నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములు అన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా.
కలిసి పాడదాం. శ్రీమంతుడా స్వామికి యేసయ్యా, ఇదే మంచి అవకాశం. నా ఆత్మకు అభిషేకమా, ఆమేన్. అభినయ సంగీతమా, వచ్చి శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా, అభినయ సంగీతమా, నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, నా ఆత్మకు అభిషేకమా, ఆత్మకు అభిషేకమా, ఆత్మకు శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా, అభినయ సంగీతమా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, ఆమేన్. అందరూ కలిసి పాడదాం. ఆత్మకు అభిషేకమా, శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, స్వర్మిప్పలందరూ అభినయ గలబెట్టి దేవుడికి నీ స్వరం బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంగీతమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా, అభినయ సంగీతమా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, నా ఆత్మకు అభిషేకమా, ఆత్మకు అభిషేకమా, ఆత్మకు అభిషేకమా, శ్రీమంతుడా యేసయ్యా, నా అభినయ సంగీతమా, నా ఆత్మకు అభిషేకమా, సిలువదారి నీ బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, సిలువదారి నీ బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, దేవుడి ఆత్మ ప్రతి ఒక్కరిని రగిలింప చేసి శ్రీమంతుడా యేసయ్యా, ఇదిగో ఆత్మకు ఆత్మతో అభిషేకమా, నింపబడాలి. అభినయ వచ్చి సంగీతమా, అభినయ ఇదే కొద్ది సమయం పిలవండి. ఆత్మకు అభిషేకం నింపు. అభినయ సంగీతమా, ఆత్మకు అభిషేకమా, ఆత్మకు అభిషేకమా, ఆత్మకు అభిషేకమా, ఆత్మకు అభిషేకమా,
శ్రీమంతుడా యేసయ్యా అభినయ సంగీతమా ఆత్మకు అభిషేకమా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా అభినయ సంగీతమా ఆత్మకు అభిషేకమా దీపమరాలి ఏదో సిలువదారి నీ బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా సిలువదారి నీ బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా నీవు పిలచిన పిలుపు రహస్యమా నీవు పిలచిన పిలుపు రహస్యమా నీ త్యాగ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా అభినయ సంగీతమా నా ఆత్మకు అభిషేకమా యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. మా ఆత్మకు అభిషేకాన్ని మీరే వండండి అయ్యా. ఏ దారి లేని మా జీవితాలని నీ మహిమతో నింపవు తండ్రి. నువ్వు మహిమతో దిగవచ్చినప్పుడు నాయన ఈ లోకం విడిచిపెట్టిన మహిమాత్మతో నేను ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేయండి. ఈరోజు నేను బలలో పాల్గొంటుండగా మా హృదయాల్ని స్తుతిపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ఆరాధన సమర్పించుకున్నాం తండ్రి. హల్లెలూయా. అందరూ కూర్చున్నట్లయితే కూడుకుని ముందుకు తీసుకెళ్దాం. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాల్సిన ఆసక్తి కలిగి ఉంటే వారికి సమయం ఇవ్వబడుతుంది. సాక్ష్యాలు సమయం త్వరగా వచ్చినట్లయితే మరి మనం ఇంకా కొడుకుని ముందుకు తీసుకెళ్దాం. వాక్యం కొరకు అలాగే అన్నిటిని సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. మీరు అందరూ కూడా త్వరగా రావాల్సింది కాక ఎవరైనా సాక్ష్యాలు. యేసయ్య పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ అలాగే దైవ సేవకులకి అలాగే పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను ఎప్పుడో చెప్పాలి, మా పాప అయితే ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయింది. అదేవిధంగా మా బాబు ఇప్పుడు 10th వెళ్తాడండి. అలాగే నా భర్త కోసం అలాగే నేను చేస్తున్న పనిలో కూడా దేవుడు ఎంతగానో తోడుగా ఉండి నడిపిస్తున్నాడండి. అలాగే ఇంకోటి ఏంటంటే, నేను టైలరింగ్ మిషన్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది అనుకోని రీతిగా నేను మనం తీసుకోవడం జరిగిందండి. నా కోసం, నా కుటుంబం కోసం, నా తల్లిదండ్రి, నా అత్తమామల కోసం ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఎవరో లేనట్లయితే స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడు ఆసక్తి కలిగి ఉన్నట్లే సరిపోదా? హల్లెలూయా. సరే, ఈ సమయంలో నేరుగా వాక్యానికి ఇంకెవరు లేకపోతే వాక్యానికి సమయం. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న ప్రకాశ్ వచ్చి ప్రార్థించవలసిందిగా. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ప్రార్థన. మహోన్నతుడ సర్వాధికారి యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాలకు వందనాలు తండ్రి. మరి గతించిన వారం నుండి ఈ వారం వరకు నీ సజీవమైన రెక్కల చాటుని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు ప్రత్యేకమైన వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మరి ఈ వేసవకాలంలో బిడ్డలు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ప్రభువా మరి నీ సన్నిధికి వస్తున్నారు తండ్రి. మరి మొదటి వారము తండ్రి రొట్టె ద్రాక్షారసము తీసుకొని చుండగా తండ్రి ప్రభువా హృదయ శుద్ధి గలవారై
పరిశుద్ధిగా ఉండి తండ్రి ప్రభా జీవించలాగిన సహాయం దయచేయండి తండ్రి. నీ సేవకుని నిలబెట్టారు ప్రభా, వాక్యం చెప్పుచుండగా తండ్రి అతనికి మంచి జ్ఞానమును, శక్తిని, బలమును దయచేయండి. వారిని, వారి కుటుంబాన్ని, మరి యొక్క పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకి మంచి గొప్ప ఆలోచనలు ఇచ్చి తండ్రి ప్రభువా సంఘాన్ని ఇంకా ఎదురికి నడిపించేలాగిన సహాయం దయచేయండి. మరి ఎవరైతే ఈరోజు నీ సన్నిధికి రాలేదో వచ్చే వారం నీ సన్నిధికి వచ్చేలాగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే బిడ్డలు ఇబ్బందులు ఆటంకాల్లో ఉన్నారో ప్రతి ఒక్క అవసరతలు తీర్చమని తండ్రి నజరేతుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ శ్రద్ధ కలిగిన ఈ సమయంలో బ్రదర్ రాజేష్ కుమార్ అని వచ్చి వాక్యం చెప్పవలసింది వారికి అవకాశం ఇవ్వండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు ప్రారంభం నుంచి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, ఏది జరిగినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. ఆయన మాట జీవము గలది, ఆయన మాట మార్పు లేనిది, ఏది మారినా ఆయన మాట మారనది గనక ఆయన మాటలను శ్రద్ధగా ఉందాం. దయచేసి ఈ మాటలు ఎవరు కూడా మా కొరకే మాట్లాడారు అని ఎవరు కూడా అనుకోవద్దు. పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యం ఉన్నట్టుగా మాత్రమే బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాం కనుక దయచేసి అందరూ గమనించండి. గత శుక్రవారం మరి చాలామంది మా వివాహ దినానికి వచ్చారు, చాలా గిఫ్ట్లు తీసుకొచ్చారు, ఆహార పదార్థాల్లో సహాయం చేశారు. వారందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలా అసుని వారి కుమార్తె కొరకు ప్రార్థించేయమని ప్రార్థనా అవసరాన్ని పంపించారు. మనసరి కొరకు మంచి ర్యాంక్ వచ్చేలాగా, మంచి సీట్ వచ్చేలాగా బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వ సృష్టికి కారణభూతుడ, నీకు స్తోత్రాలు. గతించిన నెలంతా కూడా కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని నడిపించి ఇదిగో 5వ తారీఖు జూన్ నెల ప్రభ మొదటి శుక్రవారం నీ యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మరలా మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బడి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఈ పరిశుద్ధమైన విందులో చేయి పెట్టడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రతి నెలలోని నీ పరిశుద్ధమైన విందులో మొదటి వారం నేను అందరూ కూడా పాల్గొని తీసుకుంటూ ఉన్నారు. అయితే దేని కొరకు తీసుకుంటున్నారు, దీన్ని ఎలా తీసుకోవాలి, ఇది తీసుకోవాలంటే నేను మా అందరిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే మీరు కోరుకుంటూ ఉన్నారో అవన్నిటిని విడిచిపెట్టి ఈ పరిశుద్ధమైన విందులో చేయి పెట్టడానికి మీరు సహాయం దయచేయమని
మరొకసారి వాక్యంతో ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడండి. వారి హృదయాల్లోనైనా మీరు ఫలించే కృప దయచేయమని, ఎవ్వరు మనసులో కానీ హృదయాన్ని కానీ గాయపరచుకోకుండా ఈ మాటలు మా కొరకే, దేవుడు మా కొరకే మాట్లాడించారు. ఆయన అందరూ కూడా గుర్తెరగటానికి, గమనించుకోవటానికి మీరు సహాయం చేసి జరిగే కార్యక్రమం అంతటి ద్వారా మీ నామానికి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధమైన విందులో మనం అందరూ కూడా పాల్గొంటూ ఉన్నాం, దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. దీన్ని భుజించబోయే ముందు మనలో ఏ లక్షణాలు ఉండాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి, ఒకవేళ అవి లేనట్లయితే వాటిని విడిచిపెట్టి ఇందులో చేయి పెట్టవలసిందిగా ముందుగా తెలియపరుస్తూ ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుని వాక్యంలోనికి వెళ్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. హల్లెలూయా. చదవబడినటువంటి 2 మాటల్లో మనకు అర్థమవుతుంది ప్రవర్తన కొరకు ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ ప్రవర్తన విషయమై మనలో ఏ లక్షణాలు ఉండాలి, ఏ లక్షణాలు విడిచిపెట్టాలి అనే కొన్ని విషయాలని క్లుప్తంగా మీ ముందుంచాలని ఆశపడుతూ ఉండగా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుని మందిరం నుంచి తిరిగి వెళ్తూ ఉన్నాం. అంటే ప్రవర్తన దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సమయాల్లోనూ మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. సో మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన ప్రవర్తన చూసి ప్రభు ఏమనుకుంటున్నాడు అనే విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ప్రవర్తన విషయానికి మనం వచ్చినప్పటికీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు అనేక విధాలైనటువంటి ప్రవర్తనలు కలిగి జీవిస్తూ ఉన్నారు. అనేక విషయాలని వింటూ ఉన్నాం. ఈ ప్రవర్తన అనే విషయం దగ్గరకు వచ్చినప్పటికీ విశ్వాసాల దగ్గర నుంచి సేవకుల వరకు అనేకమైనటువంటి మాటల్ని వింటూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ని మనం చూసాం, అభినయ్ దర్శన్, అందరికీ తెలిసిందే. ఒక దైవజనుడిగా, ఆయన యాక్టర్, కానీ ఒక దైవజనుడిగా ఈ లోకంలోనికి ప్రజల మధ్యలోనికి వచ్చాడు. దేవుని వాక్యం, మీ మధ్యలోకి గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలు స్వభావం కలిగిన వారు అనేకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారని వాక్యంలో రాయబడింది. ఆయన వచ్చాడు, ఏదో చేయాలనుకున్నాడు, ఏదో అయ్యింది. క్రైస్తవ సమాజానికి ఒక పరువు లేకుండా, తలెత్తుకోలేకుండా అయిపోయినటువంటి పరిస్థితులు. అంటే ఒక విశ్వాసుల దగ్గర నుంచి వస్తే దైవజనుల ద్వారా మనం ఆలోచన చేసినట్లయితే ప్రవర్తన సరిగా లేదు. ప్రవర్తన ఎవరికీ సరిగా లేదు. చాలా విషయాలు వింటూ ఉన్నాం. ఒక దైవజనుడి వల్ల మా ఎదుగుదల ఆగిపోయిందండి అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా దగ్గర. ఒక దైవజనుడి వల్ల మాకు కొన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి అని చెప్పిన వాళ్ళు కొంతమంది, ఇలా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆలోచన చేయాలంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళడు, కానీ ప్రవర్తన సరిగా ఉంటే ఖచ్చితంగా పరలోకం వెళ్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ముందుగా దైవజనుల కొరకు కొంతమంది కొరకు మాట్లాడుతాను, అందరూ కాదు. కొంతమంది దైవజనులు ప్రవర్తన సరిగా లేక ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. వారు ఎటువంటి వారంటే అబద్ధ ప్రవక్తలు, లేకపోతే గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు స్వభావం కలిగిన క్రూరమైన మృగం లాంటి వారు అని చెప్పాలి. హల్లెలూయా.
ఇక్కడ చాలామందిని చూస్తూ ఉన్నట్లయితే చాలా విధాలుగా మోసాలు చేస్తూ ఉన్నారు, అన్యాయాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారు మరలా దేవుని మాటలను బోధిస్తూ ఉంటారు. కానీ వారు చెప్పుచున్నటువంటి మాటల వల్ల ఎవరి ఆత్మకు ప్రయోజనకరమైతే లేదు. కానీ మనం ఆలోచించేయాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఎవరైతే ఉంటారో, నీతిని అనుసరించి ఎవరైతే నిజంగా పలుకుతారో వారి మాట మనం వింటాం శ్రేష్టం అని వాక్యం సెలవిస్తోంది. అయితే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మనం ఆలోచన చేసినట్లే కొంత జంతువుల కొరకు మనం చూద్దాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను చూసి కొన్ని జంతువులు ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాయనే సంభాషణ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఒక పాము మాట్లాడుతూ ఉంది, ఈ లోకం లో ఉన్నటువంటి ప్రజలను చూస్తే నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకు భయం వేస్తుందంటారు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు నాకంటే బాగా కాటేస్తూ ఉన్నారు, నాకు భయం వేస్తూ ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తే. అంటే వారి ప్రవర్తన ఏ విధంగా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ఒక ఊసర వెళ్ళిన మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తే నాకు నా బ్రతుకు వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకయ్యా అంటే, ఇదిగో నాకంటే బాగా రంగులు వారు మారుస్తూ ఉన్నారు, ఇంకా నా దగ్గర ఎటువంటి రంగులు లేదు మార్చడానికి. వారికి నాకంటే అధికమైన రంగులు ఉన్నాయి. అంటే వారిలో ఏముందంటే ప్రవర్తన సరిగా లేదు. ఒక గెద్ద దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఆ గెద్ద అంటూ ఉంది, లోకంలో ప్రజలను చూసినట్లయితే నాకంటే బాగా పీక్కుది అంటున్నారు పక్కన ఉన్నవాడిని. హల్లెలూయా. అంటే కొన్ని జంతువులను మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల కొరకు మాట్లాడుతూ ఉన్నాయి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల ప్రవర్తన ఏ విధంగా ఉందో. అయితే వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నట్లయితే నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? అందరిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? లేకపోతే ఎవరో లేనప్పుడు నీ చేతిలో ఫోన్ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి ఆలోచించేయాలి మన ప్రవర్తన ఎలా ఉందో. ఈ ప్రవర్తన విషయానికి మనం వచ్చినట్లయితే ఈరోజు మన ప్రవర్తన బాగుంటే ఈ పరిశుద్ధమైన విందులో చేయి పెట్టాలి. హల్లెలూయా. ఈరోజు మన ప్రవర్తన 100% కరెక్ట్గా ఉంది, మేము కరెక్ట్గా జీవిస్తూ ఉన్నాం, మా ప్రవర్తన బాగానే ఉంది అన్ని విషయాల్లో, మా ప్రవర్తన బట్టి దేవుడు సంతోషిస్తాడు అన్నవారు మాత్రమే దీంట్లో చేయి పెట్టండి. హల్లెలూయా. ఇక్కడ ప్రవర్తన విషయానికి వస్తే వాక్యంలోకి వెళ్దాం. 15వ కీర్తన తెరిచి పెట్టుకుందాం. 15వ కీర్తన మొదటి నుంచి ఆఖరి వరకు కొన్ని విషయాల్ని త్వరగా ముగించి 2 ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందు ఉంచాను. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ ఒక్కొక్క మాటను క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని 2 ప్రశ్నలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు? అతిథిగా ఉండదగిన వారు ఎవరు? ఎవరు ఉంటారు అంటే ప్రవర్తన బాగున్న వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఎవరికైతే ప్రవర్తన బాగుంటుందో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా అతిథిగా ఉంటారు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తారు. హల్లెలూయా. ఈ యొక్క ప్రవర్తన బాగుంటేనే వీరు నివసిస్తారు. ఈ 2 ప్రశ్నలకి సమాధానం కీర్తనకాడి కింద విషయాల్లో రాయించాడు. 2వ వాక్యాన్ని మనం చదువుదాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇక్కడ చదివినటువంటి మొదటి మాటకి నీ యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు, అలాగే నీ పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనే 2 క్వశ్చన్లకి సమాధానం ఇక్కడ రాయబడి ఉంది. చదువుతారమ్మా. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎవరు ఆయన పరిశుద్ధమైన పర్వతం పైన నివసిస్తారో అంటే యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము ఎవరైతే పలుకుతారో వారు మాత్రమే ఉంటారంట. హల్లెలూయా. అయితే ఇక్కడ మన ప్రవర్తన ఎలా ఉంది? యథార్థమైన ప్రవర్తన కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? నీతిని అనుసరిస్తున్నామా? హృదయపూర్వకంగా నిజము పలుకుతూ ఉన్నామా అనే విషయాన్ని మనం ఆలోచించాలి.
హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి వారు పరీక్షించుకుందాం హృదయాన్ని. యథార్థమైన ప్రవర్తన మాలో ఉందా? నీతిని అనుసరిస్తూ ఉన్నామా? హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉన్నామా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఈ కీర్తన భాగంలో నుంచి ఒక 11 ప్రశ్నల్ని మీ ముందుంచబోతూ ఉన్నాను. ఈ 11 ప్రశ్నలకి సమాధానం మీ హృదయ అంతరంగంలో మీరు రాసుకోండి. ఈ 11 ప్రశ్నలకు తగ్గ జీవితం ఎవరు జీవిస్తూ ఉన్నారో నేను తర్వాత లాస్ట్లో అడుగుతాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనం తర్వాత వాక్యాన్ని చదువు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే పరిశుద్ధమైన పర్వతం పైన నివసిస్తారని మనం ఆలోచిస్తూ ఇక్కడ మనం 11 ప్రశ్నలని దీంట్లో నుంచి వద్దాం. అయితే మొదటగా ఈ 2వ వాక్యంలో మనకి 3 ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అయితే యథార్థమైన ప్రవర్తన కలిగి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా లేదా? అయ్యో మేము యథార్థమైన ప్రవర్తన కలిగి మేము జీవిస్తూ ఉన్నామండి, మా దగ్గర యథార్థ తప్ప మరి ఏదీ లేదు అని ఆలోచించేసినట్లయితే ఒక ప్రశ్నకి సమాధానం మీకు దొరికినట్లే మీ హృదయంలో మీరు టిక్ వేసుకోండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నేను జీవిస్తూ ఉన్నాను అన్నవారు ఒక ప్రశ్నకి మీరు టిక్ వేసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే 2వ ప్రశ్న మనం చూసినట్లయితే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నేను జీవిస్తూ ఉన్నాను, నీతిని అనుసరిస్తూ ఉన్నాను అన్నవారు 2వ ప్రశ్న. నీతిని నేను అనుసరిస్తూ ఉన్నాను. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, ఆయనకి ఏమైందండి? అది నీతిగా ఎంచబడింది. ఎందుకు అబ్రహాం లాగా నేను కూడా దేవుణ్ణి నమ్మాను, నా జీవితంలో అది నీతిగా ఎంచబడింది, నేను నీతిగా జీవిస్తూ ఉన్నా, నీతి మార్గంలో వెళ్తూ ఉన్నాను అనుకుంటే 2వ ప్రశ్నకి 2వ సమాధానం దొరికింది. మీకు టిక్ వేసుకోండి. హల్లెలూయా. వేసుకుంటున్నారు కదా? లాస్ట్లో అడుగుతాను, ఎంతమంది ఎన్ని ప్రశ్నలకి తగ్గ జీవితం జీవిస్తూ ఉన్నారు? హల్లెలూయా. 3వ మాట మనం చూసినట్లయితే హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. హృదయపూర్వకంగా నిజం పలకాలి. అండ్ హృదయపూర్వకంగా నిజం పలకాలి. అయ్యో మేము హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉన్నాం, ఇదిగో ఆయన పరిశుద్ధమైన పర్వతంపై మేము జీవించాలనుకుంటున్నాం, ఇదిగో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా మేము నిజం పలుకుతున్నాం. ఏసేపులాగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఇదిగో పాపం మెంటపడినా, పాపం చేయమని లాగినా, ఇదిగో నేను సరసాల్లోకి వెళ్తాను, నాకు శిక్ష పడుతుందని అనుకున్నా ఆయన నిజమే పలికాడు కనుక ఇదిగో మేము కూడా ఏసేపులా నిజమే పలుకుతూ ఉన్నాం. నిజం తప్ప మా దగ్గర అబద్ధానికి చోటు లేదనుకున్నవారు 3వ ప్రశ్నకి 3వ సమాధానం దొరికింది. 3 ప్రశ్నలకి 3 సమాధానాలు అయినాయి. 3 ప్రశ్నలకి 3 సమాధానాలు టిక్ పెట్టుకున్నారు కదండి. తర్వాత మాట చదవండి. అట్టివాడు నాలుకతో కొండములాడు, తన చెలికానికి కీడు చేయుడు, పొరుగువాని మీద నింద వేయుడు. ఒక్క నిమిషం ఆగుతారు. ఇక్కడ మనం చూసినట్లయితే అట్టువాడు నాలుకతో కొండములాడు, ఇది 4వ ప్రశ్న. అట్టువాడు నాలుకతో కొండములాడు ఎట్టువాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజమ పలుకువాడు ఎలా ఉంటాడంట? అట్టువాడు నాలుకతో కొండములాడు. అంటే మేము నాలుకతో కొండములాడలేదు, మేము ఎక్కడ విషయాలు అక్కడ చెప్పట్లేదు. మనం బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళిన వెంటనే మన ఇంటి ముందు ఒక చెత్త డబ్బా కనిపిస్తుంది. ఆ చెత్త అట్టుకెళ్ళి ఎదుటింటి వాడు చెత్త డబ్బాలో వేసి, ఆ చెత్త అట్టుకెళ్ళి పక్కింటి వాడు చెత్త డబ్బాలో వేసి, ఇలా చెత్త అంతా ఊడ్చుకుంటూ వెళ్ళట్లేదండి. మేము కొండములాడలేదు, మేము యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, నీతిని అనుసరిస్తూ ఉన్నాం, హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉన్నాం అనుకున్న వాళ్ళు 4వ ప్రశ్న కూడా టిక్ వేసుకోవచ్చు. అట్టువాడు నాలుకతో కొండములాడ్డ. కొండం దేనికుంటుందండి? తేలిక కొండం ఉంటుంది. ఏం చేస్తుంది? అది మెల్లగా వస్తుంది, వచ్చి కొండంతో ఇలా అంటుంది, వెళ్ళిపోద్ది. తర్వాత ఏంటి? మంటే. మనం కొండలు ఆటాన్ని బట్టి ఏమవుతుందండి? ప్రతి ఒక్కరికి మంటే. అంటే నాలుకతో కొండములు ఆడకూడదు. ఈ నాలుక అనే మాటను గుర్తుపెట్టుకోండి. త్వరగా ఈ 11 ప్రశ్నలు ముగించి సమయం ఉంటే ఆఖరిలో నేను దీనికి ముగింపిస్తాను. హల్లెలూయా. అటువాడు నాలుకతో కొండములాడు, తర్వాత తన చెలికానికి కీడు చేయుడు. చెలికానికి కీడు చేయడంట. చెలికాడంటే స్నేహితునికి కీడు చేయడు. అంటే ఎంతమంది ఇక్కడ స్నేహితులకి కీడు చేయకుండా ఉన్నారు? అయ్యో మేము మా స్నేహితులకి కీడు చేయట్లేదండి, మా స్నేహితుడు అంటే ప్రాణమండి, మా స్నేహితుడిని మేము ప్రేమించినంతగా మరి ఎవరు ప్రేమించరు, మా స్నేహితుడిని మేము బాగా చూస్తాం, మా స్నేహితుడికి మేము ఎటువంటి అన్యాయం కానీ అపకారం కానీ చేయట్లేదు అనుకున్నవారు ఎన్నో ప్రశ్న అండి? చాలా షార్ప్గా ఉన్నారు. 5వ ప్రశ్నకి 5వ సమాధానం
మేము మా చెలికాడికి కీడు చేయట్లేదు అనుకున్న వాళ్ళు ఒక టిక్ వేసుకోండి. తర్వాత తన పొరుగు వాని మీద నింద మోపడం, 6వ ప్రశ్న. తన పొరుగు వాని మీద నింద మోపడం. అండ్ మేము ఎవరి మీద నిందలు మోపట్లేదు, మా పక్కన ఉన్న వాళ్ళ మీద అసలు మోపట్లేదు, సంఘంలో ఉన్న వాళ్ళ మీద అసలు ఎవరి గురించి మేము నిందలు ఏవి మోపట్లేదు అనుకున్న వాళ్ళు కూడా దీనికి ఒక టిక్ వేసుకోవచ్చు. సాధారణంగా పొరుగు వాని మీద నింద మోపడం అంటే, సాధారణ పిల్లలను చూడండి, బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు జాగ్రత్త అని చెప్పి వెళ్ళామనుకోండి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఏం చేస్తారంటే చిందరమందరూ చేస్తారు. ఇంటికి వచ్చినాక తల్లిదండ్రులు ఎవరు ఏం చేస్తారు, ఇదంటే ఇదిగో అన్నే చేశాడు, ఇదిగో తమ్ముడే చేశాడు, ఏమవుతుందండి ఇక్కడ ఒకడి మీద ఒకడు నిందలు వేసుకుంటూ ఉన్నారు. అంటే మనం పనిచేసే ప్రాంతంలో ఎలా ఉన్నాం మరి, మనం పనిచేసే ప్రాంతంలో మరి పక్క వాళ్ళ మీద నిందలు ఏమి వేయట్లేదు అంటారా? ఇదిగో వీళ్ళే చేస్తారు, లేకపోతే ఈమె చేసింది, ఇతనే చేశాడు పొరపాటు అని సార్ దగ్గర కానీ మేడం దగ్గర కానీ ఏమి నిందలు వేయట్లేదు అంటారా? సరే, మేము అలా ఏమిండి అనుకుంటే ఎన్నో ప్రశ్న ఉండదు, 6వ ప్రశ్నకి 6వ టిక్. అప్పుడు 6 సమాధానాలు మీ దగ్గర రెడీగా ఉన్నాయి. హల్లెలూయా. తర్వాత చదువు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించి సరిపోను. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరి దృష్టికి నీచుడు, ఎవరి దృష్టికి అసహ్యుడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలకనటువంటి ఎలా ఉంటారంట? నీచులు అసహ్యుల కింద ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ మనం ఆ విధంగా లేకపోతే, ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే, ఇదిగో మేము అందరి దృష్టికి నమ్మకంగాను యథార్థంగాను నీతిని అనుసరిస్తూ ఉన్నాం అనుకుంటే 7వ ప్రశ్న కూడా మీరు సమాధానం టిక్ వేయండి. తర్వాత చదవండి. అందులోనే చదవండి. అతడు నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. 8వ ప్రశ్న ఇది. అతడు యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానిస్తారంట. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని సన్మానిస్తారంట. ఇదిగో మేము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాం, మమ్మల్ని అందరూ మెచ్చుకునే విధంగా మేము జీవిస్తూ ఉన్నాం అనుకుంటే 8వ ప్రశ్నకి సమాధానం మీరు టిక్ వేసుకోండి. 9వ మాట చదవండి. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. అతడు ప్రమాణం చేస్తానంట నష్టం కలిగిన మాట తప్పడంట. ఈ మాట నాలుక ప్రమాణం 2 గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో ముగింపులో చెప్తాను. అతడు ప్రమాణం చేస్తానంట ఏమవుతుందంట? నష్టం కలిగిన మాట తప్పడు. ఎంతమంది మాట తప్పకుండా ఉన్నారండి? ఇక మేము మాట తప్పకుండా ఉన్నాం. క్రైస్తవుల మాట అవునంటే అవును, కాదంటే కాదని వాక్యం సెలవించింది. మేము అదే విధంగా మేము మాట ఇస్తే అలా మాట కొరకు ప్రాణం పోయినా సరే విడిచిపెట్టాం. మేము ఇచ్చిన మాట మీద గౌరవించి ఆ మాట ప్రకారంగా మేము జీవిస్తూ ఉన్నాం అనుకుంటే దీనికి కూడా ఒక టిక్కు వేయండి. ఎన్ని అవునాయి అమ్మ ఇప్పటికి? 9 అయినాయి. 9 ప్రశ్నలకు సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. తర్వాత మాట చదువుదాం. తన ద్రవ్యము వడ్డీకీయుడు నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం జీవించిన వాడు ఎన్నడను కదల్చబడడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. ఏమంటే మేము మా డబ్బుల్ని మేము వడ్డీకి ఇవ్వట్లేదు, మేము చేతనైతే సహాయం చేస్తూ ఉన్నాం, మేము ఎటువంటి వడ్డీలు వసూలు చేయట్లేదు అనుకున్నవారు ఎవరన్నా ఉంటే దీనికి కూడా టిక్ వేసుకోండి. ఎన్ని అవునట్టండి ఇప్పుడు? 10 అవునాయి. 11వ ప్రశ్న ఆఖరి ప్రశ్న సమాధానం చదువు. నిరపరాధిని చెరపటకై లంచము పుచ్చుకొనడు. నిరపరాధిని చెరపటికి లంచం పుచ్చుకొనడంట. ఎవరు పుచ్చుకోరంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు ఏం చేస్తాడంట? నిరపరాధిని చెరపటకు లంచం పుచ్చుకోడంట. మరి ఎంతమంది లంచాలు పుచ్చుకుంటూ ఉన్నారు అంటే మాట ఉపయోగిస్తున్నానని ఎవరు బాధపడకండి. చాలామంది చాలాసార్లు నాకు చెప్పారు, ఇదిగో మమ్మల్ని పనిలో పెట్టారు, పనిలో పెట్టి ఇదిగో ఇంత డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని చాలామంది చెప్పారు. అంటే ఏమవుతుందంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికే వాళ్ళు ఎలా ఉండాలంట? నిరపరాధిని చెరపడానికి లంచం పుచ్చుకోకూడదు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది లంచమే అయిపోయింది. అంటే ఇది మాత్రమే కాదు, చాలామంది చాలా రకాలుగా లంచాలు తీసుకుంటూ ఉన్నారు. దైవజనులు కూడా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఏమండి, దైవజనులు కూడా తీసుకుంటున్నారు. అంటే అందరూ ఎలా ఉన్నారంటే ప్రవర్తన సరిగా లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రవర్తన జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకున్న ప్రవర్తన అంతా విడిచిపెట్టేస్తా ఉన్నాం. మన ప్రవర్తన విడిచిపెట్టేస్తా ఉన్నాం, నాలుగుతో కొండలాడుతూ ఉన్నాం, ప్రమాణం చేస్తే మాట తప్పడం. ఈ 2 మాటలని ఇప్పుడు ధ్యానం చేద్దాం.
హల్లెలూయా. నాలుకతో అట్టువాడు కొండుములాడ్డు. నాలుక అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, సామెతలు 21వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, త్వరగా సమయం చాలా తక్కువ ఉంది, త్వరగా మనం పరిశుద్ధమైన గ్రంథాన్ని తీసినట్లయితే మనం త్వరగా ముగించుకుని బల్ల కార్యక్రమంలోకి వెళ్దాం. నోటిని, నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అట్టువాడు నాలుకతో కొండుములాడటం వల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి పరువు పోతుంది, లేకపోతే అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, లేకపోతే అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఎలా వస్తూ ఉన్నాయి ఇవన్నీ అంటే నాలుకతో కొండుములాడటాన్ని బట్టే. అంటే ఎవరు కొండుములాడుతూ ఉన్నారంటే అందరం కొండుములాడుతూ ఉన్నాం. చెప్తున్న మేము, వింటున్న మీరు, ఎవరికి పెద్ద తేడా ఏం లేదు. అందరూ ఒకటే, అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఆయన దేవుడిచ్చే మహిమను పొందుకోలేకపోతూ ఉన్నాం. అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అటువాడు నాలుగుతో కొండుములాడ్డు. నాలుగుతో కొండుములాడకూడదు. ఒకవేళ నాలుగుతో కొండుములాడినట్లయితే మనం అనేకమైన సమస్యల్లోకి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ నోటిని, నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం నాలుగుతో కొండుములాడకుండా ఉన్నట్లయితే మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటామంట. అంటే నాలుగుతో కొండుములాడటాన్ని బట్టి, చాడీలు చెప్పడాన్ని బట్టి ఏమవుతుందంటే అనేకమైనటువంటి శ్రమల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రశాంతం లేకుండా పోతూ ఉంది, సంతోషం లేకుండా పోతూ ఉంది, ఆనందం లేకుండా పోతూ ఉంది. ఎందుకు పోతూ ఉందంటే నాలుకతో కొండుములాడటాన్ని బట్టి. మనం ఇక్కడ విన్న విషయాన్ని విన్నట్లుగా ఉండట్లేదు, ఇంకో దిక్కెళ్ళి దానికి ఇంకో 2 మాటలు మసాలా జాయింట్ చేసి మనం చెప్పాల్సినవన్నీ చెప్తా ఉన్నాం. అప్పుడు ఏమవుతుందంటే వారికి మనకి కూడా మంట, కొండం గుచ్చేసి వెళ్ళిపోతున్నాం సైలెంట్గా. తర్వాత ఇరువురికి ఏమవుతుందంటే మంట. అంటే మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే అటువాడు నాలుగుతో కొండుములాడకూడదు. ఎవరు కొండుములాడకూడదంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం ఎవరైతే పలుకుతారో, మా ప్రాణం పోతూ ఉన్నా సరే మేము నిజమే పలుకుతాం, ఇదిగో మేము ఏ స్థితిలో ఉన్నా సరే మేము నిజమే పలుకుతాం, ఇదిగో మాకు తినడానికి ఆహారం లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, మాకు డబ్బు లేకపోయినా, మాకు ఏది లేకపోయినా సరే మేము ఎలా ఉంటామంటే యథార్థమైన ప్రవర్తన కలిగి మేము జీవిస్తాం. మాకు ఏది లేకపోయినా ఎలా ఉంటామంటే నీతిని అనుసరిస్తాం. మాకు ఏది లేకపోయినా ఎలా ఉంటామంటే హృదయపూర్వకంగా నిజమే పలుకుతాం. అంటే 11 ప్రశ్నలు అవునాయి కదా. ఒకసారి ఆ 11 ప్రశ్నలో 11లో ఒక 5 మేము కరెక్ట్గా జీవిస్తూ ఉన్నాం అన్నవారు ఎవరన్నా ఉంటే చెయ్యెత్తుతారా? ఒక 5, 11 వద్దు, ఒక 5 అంటే ఒక్కరు చేయలేసింది 5. అంటే ఇంక 1 అంటే ఇంకా ఎవరు ఉండరు ఇంకా. సో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకుదాం మనం. అంటే ఇప్పుడు 11 ప్రశ్నలు మనం విన్నాం కదా. అట్టువాడు నాలుగుతో కొండుములాడు, చెలికాని కీడు చేయడు, పొరుగువాని మీద నిందవేయుడు. ఈ మాటలన్నీ మనం విన్నాం కదా. ఈ మాటలకు తగ్గ జీవితం మనం జీవిస్తూ ఉన్నామంటే ఈరోజు మీరు పరిశుద్ధమైన విందులో చేయి పెట్టచ్చు. ఒకవేళ ఈ 11 మాటలకు కొన్ని మాటలు మేము ఇంకా నిలబడలేకపోతూ ఉన్నాం అనుకుంటే మీరు దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అయ్యా ఇదిగో ఈ మాటలు ఇంకా మా జీవితంలో మేము నెరవేర్చుకోవాలి, మమ్మల్ని క్షమించు, రాగల దినాల్లో మేము ఖచ్చితంగా నిలబడతాం అనుకుంటే మీరు ప్రార్థన చేసుకుని ప్రభువును క్షమించమని దాంట్లో చేయిపెట్టి. హల్లెలూయా. ఒకవేళ మేము జీవించలేము, ఆ 11 మాటలే మాకు కావాలి అనుకుంటే దాని దగ్గరికి రాకండి. హల్లెలూయా. ఇక్కడ మనం మరొక మాటను మనం చూసినట్లయితే ద్రవ్యమును వడ్డీ, అదే చెప్పండి మాట వడ్డీకీడు, మాట తప్పడు అనే మాటను చదవండి. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం దగ్గరికి మనకు వచ్చినప్పటికీ మన మాట ఎలా ఉండాలంట? ప్రమాణం అనేది వద్దు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని నూతన నిబంధనలోకి వచ్చినప్పటికీ వాక్యం రాయబడి ఉంది. అంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్న విధంగా మనం జీవిస్తూ ఉన్నామంటారు. ఇదిగో మేము మాట అన్నామంటే ఈ మాటకు మేము స్థిరంగా జీవిస్తాం, నిలబడతాం. మేము మాట ఇచ్చామంటే ఇంకే బాండ్ పేపర్ అవసరం లేదు, ఏ సంతకం అవసరం లేదు, అంత ఖచ్చితంగా మేము ఉంటాం అనే మాట మీద ఎవరన్నా జీవిస్తూ ఉన్నామండి. ప్రమాణం చేస్తానంట, మాట తప్పడంట. మరి ఎంతమంది మాట తప్పారండి? ఎన్ని విషయాల్లో మాట తప్పారు? ఒకసారి ఆలోచించేయండి. ఎంతమంది ఎన్ని విషయాల్లో ఎన్ని మాటలు తప్పారు? సరే, ఒక్క మాటలో చెప్పాలంటే వివాహాలు చేసుకునేటప్పుడు ప్రమాణం చేస్తాం కదండి.
వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణం చేశాం కదా, ఏమని చేసామండి చెప్తారా పోనీ? వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణం చేయించారు మన చేత. ఇదిగో వ్యాధి ఎందైనను, బాధ ఎందైనను, కష్టం ఎందైనను నిన్ను విడవను, నీ కొరకు జీవిస్తాను అని ఇరువురు కూడా భార్యాభర్తలు ప్రమాణం చేసుకుంటారు. అంటే ప్రమాణం చేసుకున్నటువంటి భార్యాభర్తలు ప్రమాణం ప్రకారంగా జీవిస్తూ ఉన్నారా? హల్లెలూయా. సరే, ప్రమాణం చేస్తూ ఉన్నాం పెళ్ళిలోని, మరి ప్రమాణం చేసిన విధంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఇదిగో వ్యాధి వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, పెళ్లి చేసుకున్న 2 రోజులకే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి రోజు చేసుకున్న కొన్ని రోజులకు విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రమాణం చేశారు కదా, క్రైస్తవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలని నూతన నిబంధనలో చెప్తే మన మాట ఎలా ఉందండి? మరి ఇప్పుడు ప్రమాణం చేస్తాం, జీవిస్తూ ఉన్నామా? జీవించలేకపోతూ ఉన్నాం. అంటే మనం ప్రమాణం చేసాము, మనం నాలుగుతో కొండుములాడకూడదు. మనం చేసినటువంటి ప్రమాణం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. సరే, ఇప్పుడు ప్రమాణం చేసిన మనము మన అవయవాలను నీతి సాధనములుగా చేసుకున్నామా? మన అవయవాలను నీతి సాధనములుగా చేసుకున్నామా? రోమ 6వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడి ఉంటుంది. రోమ 6వ అధ్యాయం 13వ వాక్యం. మరియు మీ అవయవాలను నీతి సాధనములుగా అప్పగింపకడి అయితే సజీవులు మనకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనడి. సరిపోదు. ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే మనం ప్రమాణం చేస్తూ ఉన్నాం, కానీ ఆ ప్రమాణకు తగ్గ జీవితము మనం జీవించలేకపోతూ ఉన్నాం. మన స్నేహితుడికి ప్రమాణం చేస్తూ ఉన్నాం, లేకపోతే పెళ్ళిలో మ్యారేజ్లో ప్రమాణం చేస్తూ ఉన్నాం, లేకపోతే ఎవరికైనా సరే మనం ఒక ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు మనం దానికి తగ్గ జీవితం జీవించలేకపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాలి, మీ అవయవాలను నీతి సాధనములుగా చేసుకున్నావా? మీ అవయవాలను నీతి సాధనములుగా చేసుకుని ప్రభువుకి అప్పగించండి, సమర్పించండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటే ఎంతమంది అవయవాలని నీతి సాధనములుగా చేసుకున్నారు? మీ కళ్ళు నీతి సాధనములుగా చేసుకున్నావా? మీ చెవులు నీతి సాధనములుగా చేసుకున్నావా? మీ నోరు నీతి సాధనములుగా చేసుకున్నావా? మీ నాలుక నీతి సాధనముగా చేసుకున్నావా? మీ చేతులు నీతి సాధనముగా చేసుకున్నావా? మీ కాళ్ళు నీతి సాధనములుగా చేసుకున్నావా? ఏది నువ్వు నీతి సాధనములుగా చేసుకున్నావు? ఏది చేసుకున్నావు నీ జీవితంలో? ఏమి నీతి సాధనములుగా చేసుకోలేదు. నాలుగుతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం, చేతులతో చేయరాని పనులు చేస్తూ ఉన్నాం, మన కళ్ళుతో ఇష్టానుసారంగా చూస్తూ ఉన్నాం, మన కాళ్ళతో వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాం, మన నోటితో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం. నీ ఏ నీతి సాధనములుగా చేసుకున్నావు? నువ్వు నీ అవయవాలు నీతి సాధనములుగా చేసుకుని ప్రభుకు సమర్పించిన వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ప్రమాణం చేస్తావు, నువ్వు ప్రమాణం చేసి మాట తప్పుతూ ఉన్నావు. నువ్వు ఇంకెప్పుడు నీతి సాధనములుగా నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలను నువ్వు సమర్పిస్తావు ప్రభుకి. నాలుగుతో కొండములాడుతూ ఉన్నాం. నాలుక అగ్ని అని యాకోబులో 3:6 రాయబడి ఉంది. నాలుక అగ్నియే. చదువుతారన్నమాట యాకోబు 3వ అధ్యాయం 6వ వాక్యం. నాలుక అగ్నియే. నాలుక ఉంచబడిన సర్వ శరీరమునకు మాలిన్యతను కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకాలంటే ముందుగా నాలుక చాలా ప్రాముఖ్యమైనది. నాలుక అగ్ని అని ప్రభు రాయించాడు. నాలుక అగ్ని. ఈ నాలుక మాట వల్ల సామ్రాజ్యాలు అన్నీ కూలిపోతూ ఉన్నాయి. నాలుక మాట వల్ల దేశాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, సంఘాలు పాడైపోతూ ఉన్నాయి, సమాజం పాడైపోతూ ఉంది, అన్నీ పాడైపోతూ ఉన్నాయి ఒక్క నోటి నుండి వచ్చే మాట వల్ల. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. మన నోరు మంచిగా ఉండాలి, ఊరు, సమాజం, ప్రపంచం అంతా కూడా మంచిగా ఉంటుంది. నీకు అందరూ సహాయం చేస్తారు మన నోరు మంచిదైతే. నీ నోరు మంచిగా లేనప్పుడు నీకు ఎవడో సహాయం చేయడానికి రాడు. ఎందుకంటే నీ మాట, నీ ప్రవర్తన ఆ విధంగా ఉంది కనుక. నాలుక అగ్ని అని రాయించాడు. నాలుక అగ్ని చిన్నది, మనకున్నటువంటి అవయవాలన్నింటిలో చాలా చిన్నది నాలుక.
ఈ నాలుక అగ్ని, ఈ నాలుక నుంచి వచ్చే అగ్ని మొత్తం ప్రపంచాన్ని చిచ్చు పెడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ప్రకృతిని సహితం చిచ్చు పెడుతూ ఉందంట. అది కుటుంబాలను నాశనం చేస్తూ ఉంది, కాపురాలను విడగొట్టేస్తూ ఉంది, అనేక విధాలుగా పాడు చేస్తూ ఉంది. ఏంటంటే నాలుక. మా నాలుక జాగ్రత్త అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నాలుక జాగ్రత్త, నీ నోటిని నాలుకని భద్రం చేసుకునేవాడు అనేకమైనటువంటి శ్రమల నుంచి తను కాపాడుకును అని వాక్యం సెలవిచ్చిన విధంగా నాలుక అగ్ని. ఈ అగ్ని వేడి, చాలా అగ్ని, ఫైర్. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో అయితే టంగ్ ఈజ్ ఏ ఫైర్ అని ఉంటుంది. ఫైర్ అంటే నాలుక అగ్ని. నాలుక నుంచి వచ్చే మంట, ఆ వేడి అగ్నిలా కాల్చేస్తూ ఉందంట. అందుకే ప్రభు చాలా గొప్పవాడు కనుక ఆ నాలుకని ఎక్కడ అమర్చాడంటే మన నోట్లో లాలాజలం వచ్చే ప్రాంతంలో అమర్చాడు. ఎందుకు అమర్చాడంటే ఆ లాలాజలం ఆ యొక్క చెమ్మకి ఆ నాలుకలో ఉన్నటువంటి వేడిని తగ్గిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఆ వేడిని తగ్గించి కంట్రోల్ చేస్తుందంట. అందుకే ప్రభు గొప్పవాడు కనుక నాలుకని ఎక్కడ అమర్చాలో అక్కడ అమర్చాడు ఆయన. నాలుక అగ్ని. నీ నాలుకతో నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? నీ నాలుక నుంచి వచ్చే ప్రతి మాట వల్ల అనేకమైనటువంటి సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి కనుక నాలుక అగ్ని. మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకుందాం, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం, మనం నీతి సాధనలుగా మన అవయవాలను ప్రభుకి సమర్పించుకుందాం. ఒకవేళ ఇంకా మేము సమర్పించుకోకుండా ఉన్నాం అనుకుంటే ఇదే గొప్ప సమయం, ఇదే రక్షణ సమయం. 6 నెలలు అయిపోయింది, 2026 ప్రారంభమై. ఇంక మన ముందు 6 నెలలు ఉంది. అంటే డిసెంబర్ 31 ఒక తీర్మానం తీసుకుని ఉంటారు. డిసెంబర్ 31 ఇదిగో నేను అలా జీవించాలి, కొత్త సంవత్సరంలోకి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉండాలి, ఇదిగో నేను ఈ విధంగా పనిచేయాలి అని ఒక తీర్మానం తీసుకుని ఉంటారు. కానీ ఆ తీర్మానానికి తగ్గ జీవితం జీవిస్తూ ఉన్నామా లేదా అని సగం రోజులు అయిపోయినాయి కనుక మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు తీసుకున్న తీర్మానానికి తగ్గ జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావా? మరలా డిసెంబర్ వచ్చేస్తుంది, మరలా 31 వచ్చేస్తుంది, మరలా నువ్వు తీసుకున్న తీర్మానానికి తగ్గ జీవితం జీవించి ఇదిగో నేను తీసుకున్న తీర్మానానికి తగ్గ జీవితాన్ని నేను జీవించాను, మరలా ఇప్పుడు కొత్త తీర్మానం, కొత్త నిర్ణయం తీసుకుంటున్నాను అని నువ్వు ప్రభు సన్నిధిలో చెప్పే ఆ విధంగా నువ్వు ఉండాలి. అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏది వచ్చినా సరే మనం ఎలా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలకాలి. హల్లెలూయా. పలుకుదామా? హృదయపూర్వకంగా నిజం పలకలేకపోతూ ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రభు సన్నిధిలో వాక్యం వింటూ ఉన్నాం, ప్రభు సన్నిధిలో ఆయన పని చేస్తూ ఉన్నాం, ప్రభు సన్నిధిలో అంతా చేస్తూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, దశమ భాగాలు ఇస్తూ ఉన్నాం, అన్ని విధాలుగా ప్రభు పనిలో సహకరిస్తూ ఉన్నాం. కానీ యథార్థమైన ప్రవర్తన మాత్రం మనలో ఉండట్లేదు, నీతిని మాత్రం అనుసరించలేకపోతూ ఉన్నాం, హృదయపూర్వకంగా నిజం పలకలేకపోతూ ఉన్నాం. అయితే దయచేసి గమనించండి, నాలుక అగ్ని. నాలుగుతో కొండుములాడొద్దు. ఈ రోజు నుంచి ఆయన ఆ కొండుములాడే వదిలేద్దాం. ఇక్కడ చెప్పడం, ఇక్కడ చెప్పడం అన్నీ వదిలేద్దాం. మన అవయవాలను ఏ విధంగా చేసుకోవాలంటే నీతి సాధనములుగా చేసుకుని ప్రభుకు సమర్పించేసుకోవాలి. మన అవయవాలు నీతి సాధనములుగా ప్రభుకు సమర్పించేసుకుంటే లాస్ట్కి వచ్చినడికి ఏముందండి? ఈ విధంగా ఈ ప్రకారం చేయవాడు ఎన్నటికీ కదల్చబడడు. ఏ ప్రకారంగా చేయవారంట? వాక్యం ప్రకారంగా జీవించేవారు, వాక్యం ప్రకారంగా చేసేవారు, వాక్యానికి తగ్గ అనుభవాలు గుండా వెళ్ళేవారు, ఈ ప్రకారంగా జీవించేవారు ఎన్నటికీ కదల్చబడరంట. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితిని జీవితంలో వచ్చినా ఈ ప్రకారంగా వాక్యం ప్రకారంగా జీవించేవారు ఎలా ఉంటారంట? ఎన్నటికీ కదల్చబడరంట. మనం కదల్చబడకుండా ఉండాలి. ఒక పచ్చని ఒలివ్ మొక్క వలె మనం విశ్వాసంలో నాటబడాలి. నీటి కాలువలను ఎర్న ఫలించే చెట్టు వలె మనం ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలి అంటే ఆయన గుడారంలో అతిథిగా మనం నివసించాలన్నా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే పలుకుతామో, ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆయన పరిశుద్ధమైన పర్వతం పైన ఆయన గుడారంలో ఒక అతిథిగా మనం నివసించేవారుగా మనం ఉంటాం. కనుక దయచేసి అందరూ గమనించండి, పరిశుద్ధమైన విందులో చేయబడుతున్న వారందరూ కూడా ఈ కీర్తన ప్రకారంగా ఒకసారి ఆలోచించేసి అందరూ కూడా చేయబట్టాలని. అటువాడు నాలుగుతో కొండములాడు, చెలికాని కీడు చేయుడు, పొరుగువాని మీద నిందవేయుడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీ కీడు, నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకొనడు,
ఈ ప్రాకారం చేయవాడు అనడికి కదల్చబడి ఈ ప్రాకారంగా మేము జీవిస్తూ ఉన్నాం అన్నవారు మాత్రమే వచ్చి పరిశుద్ధమైన విందులో చేయి పెట్టి ఆయన త్యాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టును, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకోబోతున్న మనం ఎలా ఉండాలంటే నాలుగుతో కొండములాడకుండా, చెలికాని కీడు చేయకుండా, మన అవయవాలన్నీ కూడా నీతి సాధములక ప్రభువుకి మలుచుకుని సమర్పించుకుని మనం ఈ పరిశుద్ధమైన విందులో చేయి పెట్టేవారంగా ఉండాలి. కనుక దయచేసి ప్రవర్తన జాగ్రత్త అని ప్రభు మలుగుతూ ఉన్నాడు. ఆ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం, ఆ పరిశుద్ధమైన విందులో చేయి పెడదాం. దేవుడు అట్టి విధమైన కృపను ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో బల్లకందరూ సిద్ధపాటు అవ్వండి. అలాగే మన మధ్యలో ఉన్న చంద్రబాబు గారు వచ్చి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 28 నుంచి వారిని కొద్ది క్షణాలు అందరం వాక్యం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధకును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలన, అలాగూ చేసి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని నేడల తీర్పు పొందకపోదాము. హల్లెలూయా. చదవబడిన వాక్యం మనందరి హృదయంలో ఫలింపు చేయనుగాక. అందరూ ప్రార్థన పూర్వకంగా తీసుకుందాం, సిద్ధపాటు కలిగి ఉందాం. అలాగే మన మధ్యలోకి ఆయన శరీరం వస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అందరూ కూడా ప్రభువా ఈరోజు మంచి సమయాన్ని ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ బలలో పాల్గొనకపోతే మరలా నెలలో అయినా పొందుకునే అవకాశం దయచేయని ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. ఊహల కందనిది నీ త్యాగం వర్ణించజాలనిది, ఊసులు కందనిది నీ యాగం వివరించజాలనిది, నా కొరకే బలి అయ్యే. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆయన మన మధ్యలోకి శరీరం వస్తుంది. అందరూ కూడా తీసుకుందాం, ఆయన శరీరాన్ని తీసుకుందాం. ఆయన శరీరం మన మధ్యలోకి వస్తుండగా ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి హల్లెలూయా. అందరూ కూడా యేసుక్రీస్తు వారంట ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరం అని చెప్పి శిష్యులందరికీ ఇచ్చి అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలోకి ఆయన రొట్టె వస్తుండగా మీరందరూ తీసుకోవాల్సిందిగా హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచిదివా, పౌలుగా మార్చిదివా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచిదివా, పౌలుగా మార్చిదివా.
మార్చిదివా నీ చేతిలో రొట్టెని నేను విరుము యేసయ్యా విరుము యేసయ్యా ఆశీర్వాదించుమయ్యా నీ చేతిలో రొట్టెని నేను విరుము యేసయ్యా విరుము యేసయ్యా ఆశీర్వాదించుమయ్యా హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరచిదివా పౌలుగా మార్చిదివా హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరచిదివా పౌలుగా మార్చిదివా నీ చేతిలో రొట్టెని నేను విరుము యేసయ్యా విరుము యేసయ్యా ఆశీర్వాదించుమయ్యా అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మీ చేతిలో ఆయన శరీరం ఉంది. ఆయన అప్పగించబడిన రాత్రి శిష్యులతో అంటారు, ఎవడైనాను నా శరీరం తినకపోతే నిత్యరాజ్యంలో ఉండలేరంటారు. అటువంటి అవకాశం మనకి దేవుడు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం వ్యర్థపరచుకోకుండా పరిశుద్ధ బలలో ప్రభువా నేను యోగ్యురాలినై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని ముందుగా ఆయన శరీరాన్ని తిందాము. అందరూ సర్వశక్తిమంతుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. నీ చేతిలోని రొట్టె వల్లే మేమున్నాము. మా జీవితాల్ని విరిచిన దేవుడు ప్రభు, ప్రతి ఒక్క పాపానికి క్షమాపణ ఇచ్చిన దేవుడు ఉన్నాడు. నీ ఆత్మతో నింపండి నాయన,
నీ బిడ్డలు తీసుకుంటుండగా నీ రాజ్యానికి వారసులుగా మీరు చేయండి అయ్యా. నీ మహిమ గల రాకల్లో మేమందరం ఎత్తబడాలి తండ్రి అయ్యా. నీ ఆత్మతో నింపి నీ బిడ్డలు తీసుకుంటుండగా ప్రతి బిడ్డను మీరు దీవించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ కూడా మీ చేతిలో ఉన్న రొట్టెని తీసుకుని అలాగే సిద్ధపాటు కలిగి మీ మధ్యలో ఉన్నది, మీ చేతిలో ఉన్నది ఒకటి ద్రాక్షారసం కాదు, అది ఆయన సర్వజనుల కోసం కార్చిన రక్తం. హల్లెలూయా. అందరూ కూడా తీసుకుని ప్రభునామాన్ని మనం కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. అందరూ పాడు ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారిని. బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారిని. యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించును సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. మీ చేతిలో ఉన్నది ఆయన రక్తం. యేసయ్య అంటారు, ఇది నా రక్తం మీ అందరి కొరకు కొత్త నిబంధన అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా. ఈరోజు మనం బ్రతికి జీవిస్తున్నామంటే ఆయన రక్తం ద్వారానే మనకి పరలోకం. ఈ సమయంలో అక్క చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, నీ శరీరాన్ని తిని ప్రభా, నీ రక్తాన్ని త్రాగడానికి ప్రభా నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా నువ్వు పొందిన శ్రమ, నువ్వు పొందిన గాయాలు, నువ్వు కార్చిన రక్తము నా తండ్రి వృధా పోకుండా నాయన ప్రభా. అయ్యా వాటన్నిటిని నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, నువ్వు ఎందు నిమిత్తమైతే దేవా నా తండ్రి నీ రక్తాన్ని కార్చావో నా తండ్రి ప్రభా. నాయన మేము పరమార్థము తెలుసుకొని నా తండ్రి ప్రభా ఆ నిత్య రాజ్యం
రాజ్యానికి వారసులు అవుటకు మమ్మల్ని ఆయుత్తపరచమని. మా శక్తి చాలదు కానీ నా తండ్రి ప్రభా, నీ శక్తితో నింపి నా తండ్రి ఆ రాజ్యానికి వారసులుగా చేయమని నాయన. తిన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా నీ రాజ్య వారసులుగా చేస్తారని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. ఇంకా ఎవరైనా తీసుకోలేదండి, రొట్టె ద్రాక్ష రసం రాలేదన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి తీసుకోండి. హల్లెలూయా. ఇంతవరకు ప్రారంభం నుంచి దేవుని మహాకృపను బట్టి చక్కగా జరిగింది కార్యక్రమం అంతా కూడా. ఈరోజు ఆహార పదార్థాలు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారి కుటుంబాలను దేవుడు దీవించలాగా అరుణ గారు, సహోదరు శ్యామల గారు ఇద్దరు కలిసి ఈరోజు ఆహార పదార్థాలు సిద్ధపరిచారు. దేవుడు వారి కుటుంబాలని దీవించలాగా అందరూ ప్రార్థన చేద్దాం. అలాగే వండిన బిడ్డలను కూడా దేవుడు దీవించలాగా ప్రార్థన చేద్దాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేయండి. పనులు లేని వారి కొరకు, ఐడి రెన్యువల్లో ఉన్న వారి కొరకు, ఇండియా వెళ్తున్న వారి కొరకు, వస్తున్న వారి కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే స్కూల్ కాలేజీల్లో జాయిన్ అయ్యే బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కానుకల పాటు పాడుచు ఉండగా కానుకలు సమర్పించుకుందాం. అలాగే తమ్ముడి దగ్గర కవర్లు కూడా ఉన్నాయి. ప్రతి నెల కృతజ్ఞత కానుక రెంట్ల విషయంలో ఎవరైతే ఇస్తూ ఉన్నారో వారి పేరు రాసి ఇవ్వండి. గత నెలలో చాలామంది కవర్లు రాలేదు. పేర్లు చదువుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, చాలామంది పేర్లు కనిపించలేదు. దయచేసి ఒక తీర్మానం మనం తీసుకున్నాము, ప్రభు సన్నిధి కొరకు, ప్రభు పని కొరకు మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని సన్నిధికి ఇవ్వాల్సింది. దేవుని సన్నిధికి సంతోషంగా మనం ఇచ్చేవారంగా ఉండాలి. కనుక దయచేసి ఎవరు ఆ విషయంలో వెనకడిగి వేయకండి. అందరూ కూడా ముందుకు రావాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. నా అమ్మమ్మ గారు వచ్చి కానుకలు పాడుచు ఉండగా కానుకలు సమర్పించుకుందాం. కవర్ల మీద మీ పేర్లు రాసి సపరేట్గా ఇవ్వండి. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రతిదినము నిన్ను ఎదిరించినాను, క్షణమైనా మోకరించలేదు. ప్రతిదినము నిన్ను ఎదిరించినాను, క్షణమైనా మోకరించలేదు. అవకాశమున్నా ప్రార్థించలేదు, అవకాశమున్నా ప్రార్థించలేదు. ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు, ఆత్మ హెచ్చరించిన
పిలిచిన మాట వినలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా, ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. పలుమార్లు నేను పడిపోయినాను, తండ్రి ప్రేమను మరచినాను. పలుమార్లు నేను పడిపోయినాను, తండ్రి ప్రేమను మరచినాను. వాక్యము విన్నా మారకున్నాను, వాక్యము విన్నా మారకున్నాను. భక్తిని నటనగా మార్చుకున్నాను, భక్తిని నటనగా మార్చుకున్నాను. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా, ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. నేను మరచినా నన్ను మరువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఎంత ప్రేమయా, ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఎంత ప్రేమయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. హల్లెలూయా. 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 సమర్పించిన కానుకలను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం. అలాగే రెంట్ల విషయంలో సహకరించిన బిడ్డలను బట్టి కూడా ప్రభుని మహింపరుస్తూ మన రాజుపాల్ గారు, పెద్ద గారు నాగరాజు గారు దేవుని సంఘకి కానుకిచ్చారు. అలాగే పెద్దగారు సురేష్ బాబు గారు కూడా కానుకను తీసుకొచ్చారు. నీలవేణమ్మ గారు కానుకను తీసుకొచ్చారు. అలాగే శాంతమ్మ గారు కానుకను తీసుకొచ్చారు. అలాగే తమ్ముడు రమేష్ కానుకను తీసుకొచ్చారు. సువార్తమ్మ గారు కానుకను తీసుకొచ్చారు. అలాగే తమ్ముడు ఏడుకొండలు కూడా దేవుని సంధికి కానుకను తీసుకొచ్చారు. అలాగే కుమారక్క కూడా దేవుని సంధికి కానుకను తీసుకొచ్చారు. అసునమ్మ కూడా దేవుని సంధికి కానుకను తీసుకొచ్చారు. అలాగే శ్రీలక్ష్మి గారు కూడా కానుకను తీసుకొచ్చారు. అలాగే తమ్ముడు గిరిబాబు కూడా దేవుని సంధికి కానుకను తీసుకొచ్చారు. అలాగే నయమి అమ్మగారు కూడా దేవుని సంధికి కానుకను తీసుకొచ్చారు. ఇచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా ప్రభుని మహింపరుస్తున్నాను. ఎవరిని బిడ్డలను బట్టి కూడా ప్రభుని మహింపరుస్తున్నాను. అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఇచ్చిన కానుకల కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. చంద్రపాలన్ని చిన్న ప్రార్థన చేస్తారు.
ప్రేమ గల తండ్రి, కృపమయుడ, దయగల రాజా, స్తోత్రం ప్రభా. దేవ, ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి మమ్మల్ని అందరినీ నీ సన్నిధానికి నడిపించారు ప్రభా. ఇదిగో తండ్రి, మీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ బలపరిచిన రీతిని బట్టి తండ్రి, ఇదిగో తండ్రి, ఇదే నాన్న మేము ప్రశ్న వేసుకున్నట్టు మాలో 11 దేవ విషయాలను మాకు జ్ఞాపకం చేశారు నీ దాసుడి ద్వారా. అవును ప్రభా, ఏ రీతిలో మేము బ్రతుకుతున్నాము, ఏ రీతిలో ప్రభా నీ కొరకై జీవిస్తున్నాము దేవా. ఇదో తండ్రి, ఈ లోకమే మాది అనుకుంటున్నామా, ఈ లోకంలో మాత్రమే బ్రతకాలనుకుంటున్నామా, లేదు అన్న విషయాన్ని స్పష్టంగా ఇది నన్ను నిర్ణయించుకోవటానికి బిడ్డలందరినీ బలపరచండి. నీ సేవకుని బలపరచండి రీతిని బట్టి స్తోత్రాలు. ఇంకనూ రానున్న దినాల్లో బిడ్డను అధికంగా బలపరచండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సేవా పరిచర్యలో ఇద్దరు కూడా ప్రభా ఇదిగో ఎంతో ఆసక్తితో ప్రభా పరుగులెత్తుతుండగా ఈ బిడ్డలందరూ కూడా ప్రభా ఇదిగో తండ్రి వ్యర్థం చేసుకోకున్నట్లు ప్రభా ఏ రీతిలో అయితే ప్రోత్సహించుతున్నారో ఆ రీతిలో ప్రోత్సహింపబడాలి. దేవుని కొరకే బ్రతకాలన్న ఆశ బిడ్డలందరిలో కలుగు చేయమని ఆత్మీయ స్థితి ప్రభా ఇదిగో ఈ సమయంలో సహోదరి పాడిన పాటను కూడా ప్రభా ఇది మీ సన్నిధిలో పాడింది ప్రభా. నా అంతరాత్మ నన్ను వేధిస్తూ ఉండగా, నా అంతరాత్మ నన్ను బలపరుస్తూ ఉండగా, నేను నా ఆత్మను కూడా తృణీకరించి నేను బ్రతకట్లేదు అన్న విషయాన్ని ఈ పాటలో జ్ఞాపకం చేసిన సహోదరుని బట్టి కూడా మీకు వందనాలు. ఈ యొక్క ఆరాధన అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకున్నారు, మీరు మమ్మల్ని బలపరిచారు. మళ్ళీ తిరిగి మరి వచ్చేవారం కలుసుకునే పర్యంతం మీ కృప, మీ కాపుదల మా అందరికీ దయచేయండి, మా అందరికీ సమాధానం దయచేయండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు, మరి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, మేమందరం కూడా ఆయా పనుల్లో నిమగ్నమైనప్పుడు దేవా ఏ క్షణమో మాది కాదని మేము అనుకుంటే మాత్రం సరిపోతుంది తండ్రి. మీరిచ్చే ధన్యత, మీరిచ్చే కృప మా అందరికీ తోడుగా ఉంటుంది. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా అందరి ప్రార్థనలు అంగీకరించండి. ఉదయాన్నే లేచి మేము ప్రార్థిస్తాం తండ్రి, సాయంత్రం పడుకునే ముందు ప్రార్థిస్తాం తండ్రి, మధ్యాహ్నంలో మంచి మాటలు మాట్లాడుకుంటాం ప్రభా. మీ కొరకై జీవిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో రాజ్ కుమార్ అని ప్రేమించి బ్రదర్స్ సాల్వ సన్మానం చేయాలని తీసుకొచ్చారు. వారి ఆశని దేవుడు తీర్చిన గాక. అక్కనే ఇద్దరిని గత వారం రావాలి, అయితే వారు కొన్ని పనులుండి కారణాన్ని బట్టి రాలేకపోయారు. వీరందరూ కూడా ఎంతో సుపరిచితులు. అలాగే జై భీమ్ యూత్ దోహా ఖతర్ తరఫున మరి వారు గత వారం రావాలనుకున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉండి, అలాగే మన సహోదరులు వాళ్ళ అక్కగారు ప్రభునందు నిద్రించిన కారణాన్ని బట్టి రాలేకపోయారు. ఈరోజు అవకాశం చూసుకుని వచ్చినందుకు మరి ప్రత్యేకమైన వందనాలు. ఈ సన్మానాలు ఇవి నాకు తగినవి కాదు, కానీ మీరు ప్రేమతో తీసుకొచ్చారు. రావాలి, త్వరగా సమయం లేదు కాబట్టి ముందుకు వచ్చినట్లయితే సరే తీసుకునే బ్రదర్ మీరు చప్పట్లు పడదాం అందరం. ఈ సమయంలో
అందరికీ ప్రైజ్ లాడండి. సారీ, లాస్ట్ వీక్ రావాలి మేము అనుకోకుండా మా సిస్టర్ కాలం చేశారని చెప్పి దానివల్ల రాలేకపోయాను. కానీ మరి దైవజనులుగా మనం ఆయన ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మన అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, మా అందరి కోసం కూడా. అదేవిధంగా మాకు ఫుల్ సపోర్ట్ కూడా. ఎప్పటికప్పుడు ఫోన్ చెప్పాను, అన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంటి తమ్మి అని అడుగుతూ ఉంటారు. మంచి పాస్టర్ గారు, మనందరూ సపోర్ట్ ఉండాలి. అదేవిధంగా ఆయన దేవుడు ఇంకా అధికంగా వాడుకోవాలని సేవలో వారి కుటుంబాన్ని, ఈ సంఘాన్ని కూడా ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేబీఎం యూత్ తరపున అధ్యక్షులు శ్రీకోల్ బాబు గారి తరపున జస్ట్ చిన్నది ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన. ఒక్క క్షణం అందరూ అలాగే నుంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా అయ్యో. హల్లెలూయా. చాలా సంతోషం, ఎందుకంటే ఇవి దేవునికి మాత్రమే మహిమ చెల్లాలి కానీ మాకు కాదు. ఆయన అడిగి మీరు ప్రేమతో వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ఈ ప్రేమ, ఐక్యత, సమాధానం ప్రభు కృపలో ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఓకే, అందరూ ఒక నిమిషం మౌనంగా ఉందాం. మౌనంగా ఉండి దేవుని చేసిన మేలుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎంతగానో ఈ కార్యములు జరిపించిన దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతిగా పాడనయా, నీవేనా దైవము, నీవేనా తోడుగా, ఆత్మతో నింపుమా, శక్తినా కసుగుమా, నా మనసు తీర నిన్ను పాడి పొగొడుదో దేవా. నీ దయలో, నీ కృపలో దాచిదివి గత కాలము, నీ దయలో, నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా, దేవా. నీ దయలో, నీ కృపలో దాచిదివి గతకా. ఏ యోగ్యతయు లేని నాపై నీ కృప చూపిదివి, ఒట్టి పాత్రనై మహిమతో నింపి మార్గము చూపించిదివి. ఏ యోగ్యతయు లేని నాపై నీ కృప చూపిదివి, ఒట్టి పాత్రనై మహిమతో నింపి మార్గము నీవైది. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా. ముందుగా నాయన ఇక్కడ తల వంచిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన చెల్లి కుమారి అలా కుమార్తె కీర్తనను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మనామములో ఆ బిడ్డకి ఇచ్చిన దయ కిరీటాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. నీ మహిమ బిడ్డ చుట్టూ కంచి వేసి ఉంచి నడిపింది. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరిచిన దేవానికి స్తోత్రములు. అలాగే ప్రభా చెల్లి అరుణ చెప్పిన సాక్ష్యాన్ని మీరు బలపరచండి. అయా ప్రభా ఈరోజు అనేక మంది బిడ్డలు ఎంతో ఆశ కలిగి వచ్చున్నారు. ఈరోజు నాయన ప్రేమ మీద ఏర్పాటు చేసిన శ్యామల కుటుంబాన్ని, అరుణ కుటుంబాన్ని మీరు దీవించండి. నీ కృప ఆదరణ దయచండి. టాంచ్ పొట్టిచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు రాజేష్ని, గిరిని, అలాగే శంకరాన్ని, శ్రీరాజుని ప్రభా మా మధ్యలో ఉన్న చంద్రపాలాన్ని గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చిన వాహనాలు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప దయచేయండి. నీ దయ, నీ కరుణ, ఆదరణ మీరు దయచేయండి. ఇదిగో ఈ సంఘం ఎలా
జరుగుతుందంటే కేవలం నీ కృప మాత్రమే దేవనైనా. మరి జై భీమూర్తి బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలో ఈరోజు ఒక కార్యక్రమం చేయాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభా. అయా ఏ కార్యక్రమం అయితే చేస్తున్నారో ఆ కార్యక్రమంలో మీరుండండి. నీ కృప ఆదరణ దయచేయండి. ఆశ కలిగిన ప్రాణమా ఈరోజు తృప్తి పరచబడిన కాకని ప్రార్థన నీ మహిమ బిడ్డల పైన ఉంచండి. అలాగే మరి ఎంతో సన్మానం చేసి ప్రేమించి వచ్చారు ప్రభా. ఆ బిడ్డలు మీ కృపలో భద్రపరచండి. ఈ సంఘం నిమిత్తాన్ని వంటలో ఉన్న బిడ్డలు మీరు దీవించండి, మీరు బలపరచండి. ఇచ్చిన కానుకలు ఇచ్చిన దర్శింపాగాల్ని నీకు మహిమార్థంగా వాడబడతాకు సహాయం చేయండి. రానున్న రోజుల్లో అద్భుతంగా ఇంకా ఆరాధనలు జరగాలి. కీబోర్డ్ వాయించిన సందర్భాలు అన్నయ్య గారిని బట్టి, అలాగే అన్న కుమారుడు అనిల్ని బట్టి ప్రార్థిస్తున్నాను. మిక్సర్ ఆపరేటింగ్ చేస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో ఈ సౌండ్ సిస్టాన్ని ఆపరేటింగ్ చేస్తున్న బిడ్డలు నీ మహిమలో వాడబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి నాయన దుష్టుడు కలములు పెట్టకుండా నీ కార్యములు జరిగించుకోమని నీ బిడ్డలు ఏ బలహీనతలో ఏ రోగంతో అయితే వచ్చినారో ఇప్పుడే ఆ రోగములు స్వస్థపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. యా ఏ ఆర్థికమైన పరిస్థితులు ఉన్నాయో నీ సన్నిధులని ప్రార్థిస్తుండగా ఓ విడుదల కలుగురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇదిగో పనులు లేకుండా బాధలు పడుతున్న బిడ్డలకి మీరు మంచి పనులు దయచేయండి. కుటుంబాలు విడిచిపెట్టి వచ్చినారు ప్రభా. ప్రపంచ దేశంలో అనేకమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఈ కేవలం నీ రాకడికి గుర్తులని నీ బిడ్డలందరూ తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. ఎండల్లో ప్రభా ఎవరో నాయన ఇదిగో సోలిపోకుండా వాలిపోకుండా వడదెబ్బ తగలకుండా నీ బిడ్డలు సురక్షితంగా గృహాలకు చేర్చండి. నాయన చేసిన పరిచయం మీరు దీవించండి. అలాగే నన్ను రాజ్ కుమారాన్ని మా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని ఈ పరిచయం ఇంకా ముందుకు తీసుకెళ్లే భాగ్యం మీరు దయచేస్తారని నీ చిత్తమైతే మరలా వారం మేమందరం కలుసుకునే భాగ్యము కృప ఆదరణ దయచేసి తల వంచిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసునామన సంపూర్ణ విజయం కలుగును గాక. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపడిన, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమంది భూమి అందు నెరవేరు. నేడని దినహారం దయచేసి మా అపరాధములు చేసి క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలో నుంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మన బిడ్డలకును మన కుటుంబాలకును మన తల్లిదండ్రులకును అన్నదమ్ములకును సంఘంలో ఉన్న బిడ్డలందరికీ సదాకాలం తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మావేగా వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మేయున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమేగా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు అందరు కూర్చున్నట్లయితే ఒక మాట చెప్తా. ఒక్క నిమిషం అందరు కూర్చున్నట్లయితే చెప్తారా మీరు? ఈరోజు ఒక పుట్టినరోజు కార్యక్రమం ఉందండి. 7 గంటల నుంచి తుమామాలో భారత్ ఇండియన్ రెస్టారెంట్లో ఈ యొక్క పుట్టినరోజు కూడుకుని ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్సిపి కన్వీనర్ గారు అయినటువంటి జాఫర్ హుస్సేన్ గారు పుట్టినరోజు. దయచేసి సంఘం అంతటినీ కూడా ప్రేమగా వారు ఆహ్వానించారు. అలాగే సహోదరులను కూడా పంపించారు. అందరూ కూడా రండి. అవకాశం కుదిరిన వాళ్ళందరూ చక్కగా వారి కొరకు ప్రార్థన చేసి వారు ఇచ్చే చక్కని ప్రాముఖ్యతను కూడా మనం స్వీకరించి వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని వారు కోరుకుంటూ ఉన్నారు. కనుక తుమామాలోని అంబేద్కర్ జయంతి జరిగినటువంటి హాల్లోనే అవకాశం కుదిరిన వాళ్ళు అందరూ కూడా రండి. అందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో ప్రభు వారికి తోడుగా ఉండును గాక. ఆమేన్. అలాగే అందరి కింద ప్రేమ విందు సిద్ధంగా ఉంది. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి.
అలాగే గత వారం మాకు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. పేర్లు చెప్పలేదని ఎవరేమనుకోవద్దు. నేను చెప్పకపోయినా ప్రభువుకి ప్రతి ఒక్కరి పేరు తెలుసు కనుక ప్రభు అందరిని దీవించును గాక. ఆమేన్.